న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తుందంటే దానికి కారణం అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే అని సీఎం అన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, డీఆర్ఓ కాజావలి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం అంబేద్కర్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నారని తెలిపారు. అంబేద్కరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణికిపుచ్చుకుని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతీయుల్లో ఉన్నటువంటి అణగారినటువంటి అన్ని వర్గాల వారిని ఆదుకోవడానికి విదేశ విద్యను తీసుకొచ్చారు. ఇక్కడ చదవడమే కాదు, మరి ప్రపంచంలో కూడా చదవాలన్నటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా ఇక్కడ అన్ని వర్గాల వారికి 120 స్కీములు అమలుపరిచి, సప్లాన్ అమలుపరిచి, ఆదరణ లాంటి పథకాలు అమలుపరిచి, వారికి స్వేచ్ఛ అంటే, భారతీయుల స్వేచ్ఛ అంటే ఇదేదో కొద్ది మందికి మాత్రమే స్వేచ్ఛ కాదు, భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కుల మతాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛ ఉండాలన్నాడు. విద్య ద్వారా ఏ స్థానానికైనా ఎదగచ్చు అనేటువంటి ఆలోచన కలిగించి ఈరోజు విద్యా వ్యాప్తి కోసం కానీ, సంఘటితంగా ఉండి సమాజంలో ఎటువంటి ఇబ్బందులైనా తొలగించేటువంటి ఆలోచనతో కానీ, విశ్వాసం ద్వారా మనందరం కూడా కలిసి ముందుకు సాగితే భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందనేటువంటి ఆలోచనతో ఆయన ఇచ్చినటువంటి నినాదంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపన కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే స్థాపించినటువంటి పరిస్థితులు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదాన్ని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయం ద్వారానే ఈ తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. విజ్ఞానవంతరంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులతో పాటు అధికారులు, ప్రజా సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రపంచం గుర్తించేలా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారని నేతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గజమాల వేసి అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు అంబేద్కర్ ఒక మహోన్నత రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. కులరహిత సమాజం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు తెచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేని, గోల అరుణ్ కుమార్, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశంతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనంతరం అనేక దేశాలు స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి. ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. అలజడి, అశాంతి, ఉగ్రవాదం, తీవ్రవాదం వేళ్ళూరుకొని పోయింది. కానీ భారతదేశం మాత్రం ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా కూడా ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. అటువంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడానికి పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. చీకటిలో మొక్కుతున్నటువంటి అణగారి వర్గాలను వెలుగులోకి నడిపించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునేటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు
యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రక్త సంబంధికులే శాపనార్థాలు పెట్టే స్థితికి మాజీ సీఎం జగన్ దిగజారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల ఆలోచనలకు వైసీపీ ఆలోచన విధానంకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మావిగన్ పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తామంటే రపరప ఈ భాషలకు అసలు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను కేవలం తమ స్వార్థం కోసం దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఉగ్రవాద శక్తుల్ని అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రజల మీద కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మీరు వారికి తగిన బుద్ధి చెప్పారు 11 సీట్లు ఇచ్చి, కానీ భవిష్యత్తులో అసలు నామరూపాల్లోకుండా చేయాల్సిన అవసరం కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేయడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఇటువంటి ఉన్మాద శక్తులన్నింటినీ కూడా నాశనం చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. కానీ నేడు పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగ విలువలను పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యార్థులపై జరిగే దాడుల్ని, గ్రామాల్లో దళితులపై జరిగే దాడుల్ని వెంటనే కఠినంగా శిక్షించకపోతే సమాజం ఒక సంక్షోభంలో పడుతుంది, దేశానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దళితులపై దాడులు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ మధ్య నిన్న కర్నూలులో ఒక బీడీఎస్ విద్యార్థి నిన్న చనిపోయాడు కులం పేరు మీద, మొన్న కేరళలో చనిపోయాడు, మొన్న ఢిల్లీలో చనిపోయారు. ఏంది విద్యా సంస్థలో చనిపోవటం ఏంటి? రోహిత్ వేములు చనిపోతే ఆశ్చర్యంగా వ్యక్తం చేశాడు. ఇప్పుడు రోహిత్ వేములు లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు విద్యా సంస్థల్లో. కాబట్టి కఠినంగా శిక్షించాలి. విద్యా సంస్థల్లో సమాజంలో దళితులపై కులం పేరు మీద తక్కువ చూసే ఆలోచనల్ని మాన్పించాలి. అలాంటి నేరస్తులపై కఠినంగా శిక్షించాలి. రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా గుర్తించారు. ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. ఐపీడీ కాలనీలోని బాబాజీనగర్లోని ఓ లబ్దిదారుని ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను ఆయన కూటమి నాయకులు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రీన్ ఎనర్జీ అనేది మనందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే విద్యుత్ తయారీలో అనేక విధాలుగా పొల్యూషన్ బారిన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీ వైపు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎవరికి ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా విద్యుత్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎనర్జీ సెక్రటరీస్ అందుబాటులో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరికి ఎక్కడ కూడా ఇటువంటి సోలార్ ఎలక్ట్రిసిటీని కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా విద్యుత్ అధికారులు కానీ మా ద్వారా కానీ మా ఆఫీస్ ద్వారా కానీ సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఆ సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యుత్ అధికారులకు మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలితో పాటు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, సుధీర్ బాబు తదితరులు పాల్గొని పుష్పాంజలి కట్టించి నివాళులర్పించారు. అధికారంలో ఉన్న దేశానికి తన అక్షర జ్ఞానంతో వెలుగులు చూపిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేతలు కొనియాడారు. ఇలాంటి స్వాతంత్రం, ఇలాంటి ప్రజాస్వామ్యం, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం, ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంలో ఏ జాతికి లేదు, మనకే దక్కింది. అది అంబేద్కర్ గారి ద్వారా ఆ విధంగా ఆ రాజ్యాంగాన్ని మనం రాసుకొని ఇవాళ కూడా దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం మనకు ఏర్పడ్డాయని మీ అందరికీ మనవి చేసుకుంటూ, బీజేపీ ప్రభుత్వం పోతే కానీ సమన్యాయం జరగదు. మరి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ గారికి మన అందరూ సపోర్ట్ చేసి వారి ప్రధానమంత్రిగా చూడాలని చెప్పని ఈ అంబేద్కర్ జయంతి సందర్భాన భారత రాజ్యాంగం ప్రకారం
రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఓటు హక్కు ద్వారాగా మీరు చైతన్యవంతులై ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని నిరంతరం తూచా తప్పకుండా పాటించాలనేటటువంటి దానిలో భారత పార్లమెంట్లో కూడా శ్రీ రాహుల్ గాంధీ గారు పుస్తకం భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి తెలియనటువంటి మూర్ఖులకి చెప్పేటటువంటి సాహసం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. వడగాల్పులు వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవెల్లిలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లాడ్జి సెంటర్లోని ఆయన విగ్రహానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి భోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, ఆళ్ల హరిం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహోన్నతమైన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు అంబేద్కర్ను ఓటు బ్యాంకులుగా చూడకుండా ప్రజారంజక పాలన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆయన చూపించినటువంటి దారిలో మనం నడవాలి తప్పితే ఆయన మన కోసం వాడుకోవద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, మరీ ముఖ్యంగా ఇవాళ కొత్తగా ఎలుస్తున్నటువంటి ఈ కుల సంఘ నాయకులందరూ కూడా చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుంటే తప్పితే ఆయన్ని మీరు వ్యాపారం చేయొద్దు, ఆయన మీద వ్యాపారం చేయొద్దు, ఆయన ఫోటో పెట్టుకుని వ్యాపారం చేయొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడికి జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అంబేద్కర్ ఉన్నత చదువులు చదువుకొని రాజ్యాంగ నిర్మాత అయ్యారని అన్నారు. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వల్లనే నేడు దళిత, బహుజనులు రాజ్యాధికారం పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆచారి, నిమ్మకాయల రాజనారాయణ, బూసి రాజలత, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. రోజుకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావాజాలం దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉందంటే ఆయన నాటిన మొక్కకి అనేకమైన కాయలు కాసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి గొప్ప మహానుభావుడు మన దేశంలో జన్మించడం, రాజ్యాంగాన్ని రచించడం మనందరికీ కూడా గర్వకారణం. ఆయన 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి మా హృదయపూర్వకమైనటువంటి నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. పాలకులు సక్రమంగా ఉంటేనే ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అంబేద్కర్ రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. కానీ నేడు ప్రజాస్వామ్యం వ్యాపారంగా మారిపోయిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఫోటోలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం అనే పుస్తకాన్ని కెఎస్ లక్ష్మణరావు, లక్ష్మణరెడ్డి ఆవిష్కరించారు. ఈ రాజ్యాంగ ఫలితాలు ప్రజలకు అందాలంటే పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పారు. కానీ ఈరోజు మనం చూస్తే ఆర్థిక సామాజిక అసమానతలు, అంబానీలు, అదానీలు ఈ దేశ సంపద దోపిడీ చేయటం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కేవలం బర్త్డేని జరపడమే కాదు, ఆయన ఏ ఆశయాలు అయితే చెప్పాడో ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలా. ఈరోజు పాలకులు దుర్మార్గంగా చేస్తున్నటువంటిని వ్యతిరేకించే దమ్ము, ధైర్యం మనకు ఉండాలి. అప్పుడే అంబేద్కర్కి నివాళని చెప్పేసి చెప్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తాం. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ దేశంలో కులం పోలేదు, అస్పృశ్యత పోలేదు. అంబేద్కర్ కోరుకున్నది అదే, కులం లేనటువంటి సమాజం, అసమానత్వం లేనటువంటి సమాజం. ఇవాళ సమానత్వం రోజు కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ జయంతిని సమానత్వం రోజుగా కూడా జరుపుకోవటం జరుగుతుంది. సామాజిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి.
కులతత్వం లేనటువంటి సమాజం కావాలని చెప్పని అంబేద్కర్ గారు కలలు కన్నారు. మరి ఆ కళ నేటికి నెరవేరలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాడ్జీ సెంటర్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛా జీవులు ఉన్నామంటే కేవలం బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆశయ సాధనలో మన భారతదేశం నడుస్తుంది. వారికి అనేక రకాల గౌరవం ఇస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో వారి గౌరవాన్ని కాపాడుతూ మంచి తీర్థాలని చెప్పి మహారాష్ట్రలోని నాగపూర్లో వారి యొక్క పుట్టిన స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క స్థలాన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తూ వారి యొక్క గౌరవ మర్యాదలను కాపాడుతూ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నడుస్తూ దేశంలో మతోన్మాదం పెట్టరేగిపోతుందని సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సిపిఐ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో కులరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేడు మనువాద సంస్కృతిని దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, జంగాల చైతన్య, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అనేక రచనల్లో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, కుల నిర్మూలన ఆవశ్యకత, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈనాడు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని మళ్ళా తిరిగి ఆధునిక వ్యవస్థలోకి తీసుకెళ్ళడానికి, కుల పీడలను మరింత పెంచడానికి, మతోన్మాదాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం నేతలు వై నేతాజీ, నళినీకాంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో కులతత్వ రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. దళితులు వివక్ష గురవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో కూడా కనపడినటువంటి పద్ధతుల్లో ఇళ్ళు అతికిచ్చేటువంటి సందర్భంగాను ఇతరత్ర అనేక సందర్భాల్లోనూ వివక్షత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కుల వివక్ష అంతం అవ్వాలి అని చెప్పి, అంటే కుల నిర్మూలన దిశగా మనమంతా కూడా ప్రయాణం చేయాలి, దానికోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వై నేతాజీ, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయినా నేటికి పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలు కూలుస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశానికి దశ దిశ చూపిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం మాత్రమే ఎవరికైనా హక్కులు ఇస్తుందని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఈ రోజున ప్రపంచంలో తిరుగుతూ ఉంటే, భారతదేశంలో తిరుగుతూ ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన, తెలంగాణ విడిపోయిన చిన్న రాష్ట్రాలతో సహా అన్ని హక్కుల్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రజా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అన్ని కులాలకి, అన్ని మతాలకి స్వేచ్ఛ, సమానత్వ హక్కుల్ని ప్రసాదించింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి రఘురామ కృష్ణరాజు గర్వాపసి అంటాడు. గర్వాపసి కాదు, రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని చదువుకో, రాజ్యాంగ హక్కులు అమలే విధంగా చూడాల్సిన బాధ్యత నీపై ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.